ఓం శాంతి. ఈరోజు బాబా మురళిలో నేను మీకు చదివించి రాజాది రాజులుగా తయారు చేస్తున్నాను అన్నారు. ఎంత ఉన్నతమైన చదువు ఇది, ప్రపంచంలో ఇంకెవరూ చదివించలేరు. అయితే బాబా నేను నా పిల్లలకి మాత్రమే చదివిస్తాను, మిగతా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పడం మీ వంతు, అది మీరు చేయాలి. రకరకాల మనుషులు వస్తారు, మీరు వాళ్ళతో తలకొట్టుకోవాలి, వాళ్ళకు అర్థం చేయించే ప్రయత్నం చేయాలి. కానీ నేను తండ్రిని మాత్రం మీతోనే మాట్లాడతాను, మిమ్మల్ని కలుస్తాను అన్నారు. గృహస్థంలో ఉంటూ కూడా బాబా అనాసక్త భావమును పెంచుకోవాలి అన్నారు. దేని పట్ల ఆసక్తి ఆకర్షణ ఉండకూడదు. మన గమ్యం చాలా ఉన్నతమైనది. ఈ గమ్యాన్ని చేరడానికి మనం పూర్తిగా శరీరంతో మరణించాలి. మనం మరణిస్తే ఇంకా ఏమీ లేనట్లే. అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసం బాగా చేయాలి అన్నారు. ఇది 17th మే మురళి. मीठे बच्चे, गृहस्थ व्यवहार में रहते हुए ऐसा ट्रस्टी बनो जो किसी भी चीज़ में आसक्ति न रहे. మధురమైన పిల్లలు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఎంత ట్రస్టీగా అవ్వాలి అంటే ఏ వస్తువు పట్ల ఆసక్తి ఉండకూడదు. హమారా కుచ్ భీ నహీ ఐసా బెగ్గర్ బన్ జాओ. మాదేది లేదు, అలా బెగ్గర్గా అవ్వండి. బెగ్గర్ దగ్గర ఏముంటుంది? బెగ్గర్ అంటే బేకర్ అంటారు బాబా. ఏమీ లేదు, వాళ్ళకి ఇల్లు కూడా లేదు, ఉండడానికి ఏమీ లేదు. అలాగే మీరు అంతా బాబాది, నాదంటూ ఏమీ లేదు, నాదనేదే లేదు అని అంతగా బాబా ముందు సమర్పణ భావంతో అనాసక్తులుగా ఉండండి. దేని పట్ల ఆసక్తి ఉండకూడదు, ట్రస్టీగా సంపాదించాలి అన్నిట్లో ఉంటూ కూడా. ప్రశ్న, तुम बच्चों के पुरुषार्थ की मंजिल कौन सी है? పిల్లలైన మీ పురుషార్థం యొక్క గమ్యం ఏమిటి? జవాబు, ఆప్ మరే మర్ గయి దునియా. మీరు మరణిస్తే ప్రపంచం మరణించినట్లే. యహీ హై తుమారీ మంజిల్, ఇదే మీ ఉన్నతమైన గమ్యం. శరీర్ సే మమత్వం మిట్ జాయ్, శరీరంతో మమత్వం తొలగిపోవాలి. ऐसा बेघर बनो जो कुछ भी याद ना आए. ఎలా బెగ్గర్ అవ్వాలి అంటే ఏది గుర్తు రాకూడదు. ఆత్మ అశరీరిగా అయిపోవాలి. బస్ హమ్కో వాపస్ జానా హై, ఇంకా మేము ఇంటికి వెళ్ళేది ఉంది. ఇలా పురుషార్థం చేయాలి. బెగ్గర్ నుండి ప్రిన్స్గా అవుతారు అప్పుడు ఈ పురుషార్థంతో. तुम बच्चे ही फकीर से अमीर, अमीर से फकीर बनते हो. మీరు పిల్లలే పేదవారి నుండి సావుకారులుగా, సావుకారుల నుండి పేదవారిగా అవుతారు. ఫకీర్ అంటే ఏమీ లేనివారు, భిక్షాటన చేస్తూ భగవంతుని స్మరణ చేయించేవారు ఫకీర్. అమీర్ అంటే చాలా ధనవంతులు. ఇప్పుడు మీరే ఫకీర్గా, మీరే అమీర్గా తయారవుతున్నారు అంటున్నారు. ఎప్పుడైతే మీరు అమీర్గా, అమీర్ అంటే చాలా సంపన్నులుగా, శ్రీమంతులుగా ఉంటారో అప్పుడు మీ రాజ్యంలో ఒక్కరు కూడా పేదవారు ఉండరు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండరు. ఓం శాంతి. బాప్ బచ్చోं से पूछते हैं कि आत्मा सुनती है या शरीर सुनता है. తండ్రి పిల్లలని అడుగుతున్నారు, ఆత్మ వింటుందా, శరీరం వింటుందా? ఏది వింటుంది? ఆత్మ. ఆత్మ వినేది శరీరం ద్వారా కదా, శరీరం లేకుండా ఎలా వింటాం? పిల్లలు రాస్తూ ఉంటారు బాబాకి లెటర్లో, బాబా ఫలానా ఆత్మ బాప్ దాదాను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అని. ఫలానా ఆత్మ ఈరోజు ఫలానా ప్రాంతానికి వెళ్ళారు సేవ నిమిత్తము అని. ఒక అలవాటు ఏర్పడిపోతుంది, మేము ఆత్మలము అని, అందరినీ ఆత్మ ఆత్మ అని సంబోధిస్తూ. ఎందుకంటే పిల్లలందరూ ఇప్పుడు ఆత్మాభిమానిగానే అవ్వాలి. కాబట్టి ప్రాక్టీస్ చెయ్యాలి. పరస్పరం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా అందరినీ ఆత్మగా భావించడం.
जहाँ भी देखते हो जानते हो आत्मा और शरीर है और इनमें है दो आत्माएं. మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరిని చూసినా వీరిలో ఆత్మ ఉంది, ఈ శరీరాన్ని నడిపిస్తుంది అని అనుకుంటారు. కానీ ఇక్కడ బాప్దాత ఇద్దరూ ఒక శరీరంలోనే ఉన్నారు, రెండు ఆత్మలు ఉన్నాయి బ్రహ్మ శరీరంలో. अब आप कहते हैं अपने को आत्मा समझो. మరి శరీరం లేకుండా అయితే ఆత్మ ఉండజాలది కదా. పరమాత్ముడు స్వయంగా పరమాత్ముడు కూడా స్వయంగా చెప్తున్నారు, నేను ఈ శరీరంలో, అంటే ఇతని ఆత్మ ఉండగా ఇతని శరీరంలో ప్రవేశిస్తాను. ఆయన ఆత్మ ఉండగా ఆయన ఖాళీ చేయలేదు, అదే ఇంట్లో ఉన్నాడు. శివ బాబా కూడా వచ్చారు. ఇప్పుడు బాబా స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్తున్నారు. మీరు ఆత్మగా భావిస్తే నన్ను తండ్రిని కూడా అర్థం చేసుకోగలుగుతారు, నన్ను జ్ఞాపకం చేయడం కూడా సులువవుతుంది అంటున్నారు. ఎవరు ఎలా ఉంటే అలాంటి వారిని జ్ఞాపకం చేయడం ఈజీ కదా. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో అటువంటి వారిని ఈజీగా జ్ఞాపకం చేయగలుగుతారు, వాళ్ళతో వెంటనే కనెక్ట్ అయిపోతారు. చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలు కనిపించగానే ఎంత కనెక్ట్ అయిపోతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏ వయసు వాళ్ళకి ఆ వయసు వాళ్ళు కావాలి. అలాగే ఆత్మగా మనం భావిస్తే ఆత్మకు పరమాత్మ ఈజీగా కనెక్ట్ అవుతారు. అందుకే స్వయాన్ని ఆత్మగా భావించండి అంటున్నారు బాబా. మీరు పవిత్రంగా అయి శాంతిధామానికి వెళ్తారు. అలాగే దైవీ గుణాల ధారణ కూడా చేయిస్తారు. స్వదర్శన చక్రధారిగా అయి ఇతరులను కూడా స్వదర్శన చక్రధారిగా తయారు చేస్తే ఉన్నతమైన పదవిని పొందుతారు. ఇందులో కొందరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటి కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి అంటున్నారు. ఎందుకంటే బాబా ఎప్పుడు చెప్తారు, మూంజో మత్, కన్ఫ్యూజ్ అవ్వకండి, కలత చెందకండి. ఆత్మ శరీరంతో పాత్ర వహిస్తుంది. తండ్రి పిల్లలకు చెప్తున్నారు, జో బ్రాహ్మణ్ బనే హే, ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో వాళ్ళకే బాబా ఈ విషయాలు చెప్తున్నారు. దూసరోంకో నహీ కహేంగే, ఇతరులకు చెప్పటం లేదు. బచ్చే హీ ప్రియ లగ్తే హే, నా పిల్లలే నాకు ముద్దు అంటున్నారు, నాకు ప్రియంగా అనిపిస్తారు. ప్రతి తండ్రికి తన పిల్లలు ప్రియంగా అనిపిస్తారు కదా. ఇతరుల పిల్లలని బయటికి మాత్రం ప్రేమ చేస్తారు, కానీ లోపల వీళ్ళు నా పిల్లలు కాదు, ఎంతైనా నా పిల్లలు నాకు చాలా ప్రియమని అనుకుంటారు. లోపల మనసులో అయితే అనిపిస్తుంది కదా వీళ్ళు నా పిల్లలు కాదు అని. వేరే వాళ్ళని ఎంత ప్రేమ చేసినా మే బచ్చోన్ సే హీ బాత్ కర్తా. శివ బాబాకు కూడా అంతే, మనం అంటే అంత ప్రేమ. నేను పిల్లలతోనే మాట్లాడుతాను అంటున్నారు. క్యూంకి బచ్చోం కో హీ పడానా హే, ఎందుకంటే నేను పిల్లలకి చదివించేది ఉంది. బాకీ బాహర్ వాలోంకో పడానా తుమారా కామ్ హే, ఇంకా బయటి వాళ్ళకి చదివించడం అది మీ పని. कोई तो जट समझ जाते हैं, कोई थोड़ा समझ कर चले जाएंगे. కొందరైతే వెంటనే అర్థం చేసుకుంటారు, కొందరు కొంచెం అర్థం చేసుకొని తర్వాత వదిలేసి వెళ్ళిపోతారు. फिर जब देखेंगे यहाँ तो बहुत वृद्धि हो रही है तब आएंगे, देखे तो सही. తర్వాత కొంతకాలానికి ఎప్పుడైతే ఇక్కడ బాగా ఎక్కువ సంఖ్యలో అందరు పెద్దవాళ్ళు వీళ్ళందరూ వస్తున్నారనేది చూస్తారో, ఏంటి చాలామంది వెళ్తున్నారు అక్కడికి, వెళ్దాం మనం కూడా. స్టార్టింగ్ చాలా రోజుల క్రితం నేను వెళ్ళాను, కానీ ఇప్పుడు చూస్తే చాలా ఎక్కువ మంది వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్తానని అప్పుడు వస్తారు మళ్ళీ చూడ్డానికి. तुम यही समझाएंगे कि बाप सभी आत्माओं व बच्चों को कहते हैं मुझे याद करो. మీరైతే అందరికీ ఇదే అర్థం చేయిస్తారు. తండ్రి సర్వ ఆత్మలకు పిల్లలకు చెప్తున్నారు, మీరు నన్ను జ్ఞాపకం చేయండి. సభీ ఆత్మాओं को पावन बाप ही बनाते हैं. సర్వ ఆత్మలను బాబాయే పావనంగా తయారు చేస్తారు. బాబా ఏమంటారు, నన్ను తప్పితే ఇంకెవరినీ జ్ఞాపకం చేయకండి, నా అవ్యభిచారి స్మృతిలో ఉండండి, అప్పుడు మీ ఆత్మ పావనంగా అవుతుంది. నాతో పాటు 10 మందిని మీరు జ్ఞాపకం చేస్తూ ఉంటే మీ ఆత్మ పావనంగా అవ్వదు.
నా అవ్యభిచారి స్మృతిలో ఉండండి, అప్పుడే ఆత్మ పావనంగా అవుతుంది. అంటే నన్ను తప్ప ఇంకెవరిని జ్ఞాపకం చేయకండి, పతిత పావనుడను నేనే, నా స్మృతితోనే ఆత్మ పావనంగా అవుతుంది. కాబట్టి చెప్తున్నాను, బచ్చో మామేకం యాద్ కరు. పిల్లలు నిరంతరం స్మృతిలో ఉండండి. తండ్రే పతిత రాజ్యాన్ని పావన రాజ్యంగా తయారు చేస్తున్నారు, అందరికీ ముక్తినిస్తున్నారు, లిబరేట్ చేస్తున్నారు. కహాలే జాతే హే, ముక్తినిచ్చి ఎక్కడికి తీసుకెళ్తారు? శాంతిధామం, తర్వాత సుఖధామం. ముఖ్యమైనది పావనంగా అయ్యే విషయం. 84 జన్మల చక్రాన్ని కూడా అర్థం చేయించడం చాలా సహజం. చిత్రం చూడటంతో నిశ్చయం ఏర్పడుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ బాబా ఏమంటారంటే, మ్యూజియం తెరవండి, చాలా ఆర్భాటం కొంచెం షో చేయండి, మనుషులను ఆకర్షించేలాగా కొంచెం ఏర్పాట్లు చేయండి అంటున్నారు. ఎందుకంటే మనుషులకు కొంచెం అట్టహాసము, బయటికి లైటింగ్ షో అంతా చూసి ఏదో ఉంది అని రావాలనిపిస్తుంది. అందుకే అట్లాంటివి ఏమైనా ఆకర్షణలు కూడా పెట్టండి అంటున్నారు. చాలామంది వస్తారు, అప్పుడు ఇదే మీరు వినిపించాలి. భగవంతుడు స్వయంగా తండ్రిగా అయి వచ్చారు, వారే చదివిస్తున్నారు, వారి శ్రీమతంతో మనం ఈ విధంగా దేవీ దేవతలుగా తయారు కాగలుగుతాము అని చెప్పాలి. బాబా చెప్తున్నారు, నిరంతరం నా స్మృతిలో ఉండండి, దైవీ గుణాలని ధారణ చేయండి. బ్యాచ్ కూడా మీ వెంట ఉండాలి. ఏమంటారు బాబా, ఎప్పుడు మీ హార్ట్ దగ్గర బ్యాడ్జ్ ఉండాలి. మీకు తెలుసు కదా, మీరే బెగ్గర్ నుండి ప్రిన్స్గా అవుతారు అని. మొదట శ్రీకృష్ణునిగా అవుతారు. ఎప్పటి వరకు శ్రీకృష్ణుడిగా అవ్వరో అప్పటి వరకు శ్రీనారాయణుడిగా కూడా కాలేరు. బచ్చేసే బడా హో తబ్ నారాయణ నామ్ మిలే. పిల్లవాడు పెద్దగా అవుతేనే కదా నారాయణ అని పేరు లభించేది. మరి శ్రీకృష్ణుడికి వివాహం జరిగాక నారాయణ అని పేరు వస్తుంది. మరి ఇక్కడైతే 2 చిత్రాలు ఉన్నాయి, మీరు ఇలా తయారవుతున్నారు అని. ఇప్పుడు మీరు బెగ్గర్గా అయిపోయి ఉన్నారు, పూర్తిగా ఏమీ లేదు, అంతా బాబాకి ఇచ్చేసి ఏమీ లేకుండా అశరీరీ ఆత్మగా ఉన్నాం. ये ब्रह्मा कुमारी कुमारियाँ भी बेगर्स है, इनके पास कुछ भी नहीं है. మరి బ్రహ్మ కుమార్ కుమారీలందరూ కూడా బెగ్గర్స్. అంటే ఎవరి దగ్గర ఏమీ లేదు, అన్నీ భగవంతునికి సమర్పించి అశరీరీ అయిపోయి ఖాళీగా, మనసును కూడా శరీరాన్ని కూడా అన్నిటినీ సమర్పించి నిమిత్తంగా ఉన్నారు. బెగ్గర్ అనగా ఏది లేకుండా ఉండటం. నాదంటూ ఏదీ లేదు, బెగ్గర్కి తనదంటూ ఏమీ ఉండదు. కోయికో హం బెగ్గర్ నహీ కహేంగే. కొందరిని బాబా నేను బెగ్గర్ అనను అంటున్నారు. ఏ బాబాతో హే సబ్సే బడా బెగ్గర్. ఎందుకంటే వాళ్ళు ఇంకా పట్టుకొని ఉన్నారు, ఇది నాది ఇది నాది అని. అలాంటి వారిని బెగ్గర్ అని అనలేం. ఈ బ్రహ్మా బాబా అందరికంటే పెద్ద బెగ్గర్ అంటున్నారు. ఎందుకంటే ఆయన అన్నీ ఇచ్చేశాడు, ఆయన దగ్గర ఏమీ లేదు. ఇక్కడైతే మీరు పూర్తి బెగ్గర్గా అవ్వాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఆసక్తిని తెంచేయాలి. మీరు డ్రామా అనుసారంగా ఆసక్తిని తెంచుకున్నారు. నిశ్చయ బుద్ధిగా ఉన్న వారికి అర్థమవుతుంది, ఏదైతే నా దగ్గర ఉన్నదో అదంతా నేను బాబాకి సమర్పించాలి, బాబాకి ఇచ్చేసేయాలి. ముందు మనసుతో, బాబా ఇదంతా నీదే, హార్ట్ఫుల్గా, నాదంటూ ఏమీ లేదు, నేను ఖాళీగానే వచ్చాను. మనమేం తీసుకురాలేదు కదా, ఇవన్నీ బాబా ఇచ్చినవే. ఈ శరీరం కూడా బాబా మీరే ఇచ్చారు ఇన్స్ట్రుమెంట్ వాడుకోవడానికి. ఈ మనసు కూడా మీదే, నేను నిమిత్త మాత్రంగా వాటిని ఉపయోగించుకుంటున్నాను మీ సేవార్థమే. ఇలా మొత్తమంతా బాబాకి ఇచ్చేస్తే బెగ్గర్గా ఉన్నట్లు. అంటారు కదా, ఓ భగవంతుడా, మీరేదైతే ఇచ్చారో అదంతా మీదే, మాదంటూ ఏమీ లేదు, అంతా మీరిచ్చిందే అని భక్తి మార్గంలో కూడా అంటారు. మరి భక్తి మార్గంలో అలా చెప్పారు.
ఆ సమయంలో అయితే బాబా పరిచయం కూడా పూర్తిగా లేదు. ఇప్పుడైతే బాబా సన్ముఖంగా వచ్చారు కదా, ఎదురుగా ఉన్నారు కదా. ఎదురుగా ఉన్న తర్వాత చెప్పేసి మాట తిప్పేసుకోవడం కరెక్టా? ఇప్పుడు మాట ఇచ్చారు, ఎదురుగా ఉన్న తర్వాత అలా అన్నారు, బాబా ఇదంతా నీదే అని. తర్వాత మాట తప్పితే బాగోదు కదా. ఎక్కడో ఉన్నప్పుడు సరే విన్నాడో లేదో, నేను అన్నాను కదా, మళ్ళీ మర్చిపోయాను కదా అని అనుకోవచ్చు. ఇప్పుడు ఎదురుగా ఉన్న తర్వాత చెప్పి మళ్ళీ మాట తప్పితే బాగోదు కదా. మీరే అంటారు బాబా, బాబాకే శరీర్ కో నహీ దేఖ్నా హై. మీరు బాబా అంటారు. బాబా ఏమంటారండి? శరీరాన్ని చూడకండి, ఈ బ్రహ్మ శరీరాన్ని కూడా చూడకండి. మీ బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. ఇది లోన్గా తీసుకోబడినటువంటి శరీరం, కానీ మీ బుద్ధి శివబాబా స్మృతిలో ఉంటుంది, శివబాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఏదో కిరాయి పర్ లియా హువా రథ్ హై, ఇదైతే అద్దెకు తీసుకున్నటువంటి రథము. ఉన్కా తోడే హే, ఇదేమైనా శివబాబాదా? కాదు కదా. ఈ రథం అయితే టెంపరీగా శివబాబా వాడుకుంటున్నారు. ये तो जरूर है, जितना बड़ा आदमी होगा तो किराया भी बहुत मिलेगा. ఒక విషయం అయితే సర్టెన్, అంటే ఖచ్చితంగా చెప్పవచ్చు. ఏంటి అంటే, ఒకవేళ గొప్ప ఇంటికి మన ఇల్లును అద్దెగా ఇస్తే వాళ్ళు రెంట్ కూడా గొప్పగానే ఇస్తారు. ఇల్లదే, కానీ అందులో ఉండే వ్యక్తి గొప్పవాడు అనుకోండి, రెంట్ కూడా ఆయనకి తగినట్టుగా కొంచెం ఎక్కువే ఇస్తారు. మరి శివ బాబా ఎంత గొప్పవాడు. మరి బ్రహ్మ బాబాకి రెంట్ ఏమి ఇస్తాడు? శివ బాబా గొప్పవాడు కాబట్టి చాలా ఉన్నతమైనదే ఇస్తారు కదా. मकान मालिक देखेगा, राजा मकान लेते हैं तो 1000 किराए का 4000 बोल देगा. ఇంటి ఓనర్ ముందే గమనిస్తాడంట, అద్దె అడుగుతున్నది ఎవరు? రాజుగారా? అయితే అప్పటి వరకు 1000 రూపాయలకు అద్దెకి ఇచ్చినటువంటి వ్యక్తి, ఆ ఓనర్ ఏం చేస్తాడు? రాజుకి 4000 అండి అద్దె అని చెప్తాడు. ఆ రాజు తన హోదాకు తగినట్టుగా 4000 సరే పర్లేదని అనుకుంటాడు. అంతేగాని రాజు బార్గెన్ చేయడు కదా. ఎంత అంటే అంత ఇచ్చే స్తోమత ఉంది. ఎందుకంటే రాజు చాలా ధనవంతుడు కాబట్టి ఇంటి ఓనర్ కూడా ఆలోచించి ముందుగానే అద్దె పెంచి చెప్తారు. రాజే లోగ్ కభీ భీ బోలేంగే నహీ కి యే తో జాస్తి లేతే హో, నహీ ఉన్హోంకో పైసే ఆది కి పర్వా హీ నహీ रहती. రాజులు పొరపాటున కూడా అద్దె కొంచెం ఎక్కువ చెప్తున్నావు నువ్వు అని అనరంట. ఎందుకంటే వాళ్ళకి డబ్బుల లెక్కనే ఉండదు. ఖుద్ కోయి సే బాత్ నహీ కర్తే హై. అందులోనూ వాళ్ళు డైరెక్ట్గా ఎవరితో ఏమీ మాట్లాడరు. వాళ్ళ ప్రైవేట్ సెక్రటరీనే వెళ్ళి మాట్లాడతాడు. ఆ ప్రైవేట్ సెక్రటరీలు కూడా ఎలా ఉంటారు? ఇక 4000 ఒప్పందం చేసుకొని రాజు దగ్గరికి వెళ్ళి 6000 8000 చెప్పి కూడా తీసుకుంటారు. ఈ రోజుల్లో లంచం లేకుండా ఏ పని జరగట్లేదు కదా. బాబాకు చాలా అనుభవం ఉంది. బ్రహ్మ బాబా కూడా ఒక రాజులాగే జీవించారు కదా. చాలా రాయల్గా ఉంటారు రాజులు. చాలా క్లోజ్గా బాబా రాజుల యొక్క బిహేవియర్ని చూశారు. चीज पसंद की बस फिर सेक्रेटरी को कहेंगे इनसे फैसला कर ले आओ. ఏదైనా వస్తువు రాజుకి నచ్చింది అంటే రాజు అలా చూసి సెక్రటరీతో ఇలా ఇషారా చేస్తాడంట, ఇది అని. అంతే, సెక్రటరీనే ఆ షాపు ఎవరిదైతే ఉంటుందో వాళ్ళతో మాట్లాడి దాన్ని కొని తీసుకొని వస్తాడు. ఇక రాజుగారు దాన్ని కాస్ట్ విషయంలో ఏమీ ఆలోచించరు, దానికోసం సలహాలు కూడా ఇవ్వరు. అలా ఉంటారు. सबके कनेक्शन में आए, जानते हैं कैसे कैसे उनकी యాక్ట్ चलती है. బాబా అయితే చాలా మంది కనెక్షన్లోకి వచ్చారు. బాబాకు తెలుసు ఎటువంటి నడవడిక రాజులు నడుచుకుంటారో. ఈ విధంగా రాజుల వద్ద కోశాధికారి ఉంటారు, ట్రెజరర్. అలాగే ఇక్కడ కూడా శివబాబాకు ట్రెజరర్ ఉన్నారు. అయితే ఇతడైతే ట్రస్టీగా ఉన్నారు. బాబాకు దేని పట్ల మోహం లేదు. ఇతడేం తన వద్ద డబ్బులు మొదలైనవి పెట్టుకొని మోహం ఉంచుకోలేదు. అంతా శివబాబాకి ఇచ్చేశారు.
ఇంకా శివబాబా దగ్గర ఉన్న ధనంలో బ్రహ్మబాబాకు మోహం ఎందుకు ఉంటుంది? నిమిత్త మాత్రంగా దాన్ని చూసుకుంటారు. ये ट्रस्टी है जिनके पास धन रहता है आजकल तो गवर्नमेंट कितना जांच करती है. ఇతడైతే ట్రస్టీగా ఉన్నారు. ఎవరి వద్ద బాగా ఎక్కువ డబ్బులు ఉంటాయో గవర్నమెంట్ రేట్ చేస్తుంది, వాళ్ళది మొత్తం చెకింగ్ చేస్తుంది. ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది, ఎలా సంపాదించారు చూపించండి, మొత్తం వైట్ మనీనా బ్లాక్ మనీనా అంతా చెక్ చేస్తుంది. విదేశాల నుండి వస్తే ఒక్కసారిగా పూర్తి చెకింగ్ జరుగుతుంది వాళ్ళ దగ్గర. అందుకే పిల్లలు, మీకు తెలుసు కదా, మీరు ఇప్పుడు బెగ్గర్గా అవుతున్నారు. కంప్లీట్ బెగ్గర్గా అవ్వాలి. ఏది గుర్తు రాకూడదు. ఆత్మ అశరీరిగా అయిపోవాలి. మన శరీరం కూడా మనదిగా అనిపించకూడదు. మనకి నాదంటూ ఏమీ లేదు. బాబా అర్థం చేయిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి. మీకు తెలుసు బెగ్గర్ ఎలా తయారవుతారో, ఎలా బెగ్గరగా అవ్వాలో బాబా వినిపిస్తూ ఉన్నారు. శరీరంతో మమత్వం పూర్తిగా తొలగిపోవాలి. మీరు మరణిస్తే ప్రపంచం మరణించినట్లే. ఇది ఉన్నతమైన గమ్యం అనుకుంటారు. బాబా చెప్పేది రైటే, బాబా కరెక్ట్గా చెప్తున్నారు. ఇంకా మేము ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అని. మరి శివబాబాకు మీరు ఏదైతే ఇస్తారో దానికి వారు రిటర్న్లో నెక్స్ట్ జన్మలో మనకి ఇచ్చేస్తారు. అందుకే బాబా అంటారు ఇదంతా ఈశ్వరుడు ఇచ్చిందే అని భక్తి మార్గంలో కూడా చెప్తూ వచ్చారు. ఎందుకంటే భక్తి మార్గంలో కూడా ఒక భావన ఉంది. ఇదంతా ఈశ్వరుడే ఇచ్చాడు అనుకుంటే మన దగ్గర ఉన్నది కూడా భగవంతునికి మనసుతో సమర్పిస్తే తర్వాత జన్మల్లో ఇంకా ఎక్కువ ఇస్తాడు అని. శివబాబా పెట్టుకొని ఏం చేస్తారు? ఆయన బాబా మనది మనకే ఇచ్చేస్తారు. గొప్ప గొప్ప రాజులు, జమీందారులు మొదలైన వాళ్ళ దగ్గరికి అందరూ నజరానా తీసుకొని వెళ్తారు. కానుకలు తీసుకెళ్తూ ఉంటారు. రాజుగారికి, జమీందారికి ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేసుకుంటారు? అవన్నీ తీసుకొని మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. ఎవరు తీసుకోరు అలా ఉచితంగా. వహా తో తుమ్ కుచ్ భీ దాన్ పుణ్య నహీ కర్తే హో. అక్కడైతే మీరు ఏమి దాన పుణ్యాలు చేయరు సత్యుగంలో. ఎందుకంటే అక్కడ మీ వద్ద చాలా ఉన్నా ఎవరి దగ్గర ఏ లోటు ఉండదు తీసుకోవడానికి. అందరి దగ్గర మొత్తం డబ్బులు ఉంటాయి. ఎందుకంటే అక్కడ అందరి దగ్గర ధనం ఉంటుంది. ఎవరి దగ్గర ఎటువంటి లోటు ఉండదు. దానం ఎవరికి చేస్తారు? పేదవాళ్ళు అనేది అక్కడ ఉండనే ఉండరు. పేదవారు ఆ వర్గమే ఉండదు, పేదరికమే ఉండదు. మీరిప్పుడు ఫకీర్ నుండి అమీర్గా, అమీర్ నుండి ఫకీర్గా అవుతున్నారు. అంటారు కదా, వీళ్ళకి ఆరోగ్యం భగవంతుడు ఇవ్వాలి అని. అంటే ఫకీర్లు జనరల్గా దీవిస్తూ ఉంటారు. భిక్షాటనకి వెళ్తారు. ఏదైనా భిక్షలో లభించగానే వాళ్ళని దీవిస్తారు. తందరుస్తి బక్షో, కృపా కరో, ఏ కరో. కొందరు అలా అడుగుతారు, మాకు కొంచెం ఆరోగ్యం యొక్క ఆశీర్వాదం ఇవ్వండి, మమ్మల్ని దీవించండి, మా పైన కృప చేయండి అని కొందరు అలా అడుగుతారు. ఆగే షురూ మే భీ శివబాబా సే హీ మాంగ్తే తే. మొదటైతే శివబాబాని అలా కోరేటువంటి వారు, అందరూ ఒక శివుణ్ణి అడిగేటువంటి వారు. ఇప్పుడు అందరు వ్యభిచారిగా అయిపోయారు. అందరి ముందు వెళ్ళి ఇవే కోరుతూ ఉన్నారు. అసలు ఇవ్వగలిగే స్తోమత వాళ్ళకి ఉందా? వాళ్ళే ఆరోగ్యంగా లేరు. వాళ్ళు ఏం ఆరోగ్య దానం చేస్తారు వేరే వాళ్ళకి? అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు, ఆయుష్నిచ్చేవాడు భగవంతుడు. వారిని అడగాలి, నా జోలిని నింపు అని. కానీ ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళని అడుగుతూ ఉంటారు. ఎంత రాతి బుద్ధిగా మారిపోయారు. రాతి బుద్ధి నుండి బాబా పారస బుద్ధిగా చేస్తూ ఉన్నారు. మరి పిల్లలు, మీకు చాలా సంతోషం ఉండాలి. గాయనం కూడా ఉంది కదా, అతీంద్రియ సుఖం అడగాలి అంటే గోపి వల్లభుడి యొక్క గోపికలనే అడగండి అంటారు. ఎవరికైనా చాలా లాభం కలిగితే చాలా సంతోషంగా ఉంటారు. మరి పిల్లలకు కూడా ఇప్పుడు చాలా సంతోషం ఉండాలి. మీరు 100% ఒకప్పుడు సంతోషంగా ఉండేవారు. తర్వాత తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు అసలు ఏమీ లేదు. ఇంతకుముందు అనంతమైన విశ్వానికి యజమానిగా ఉండేవారు.
తర్వాత హద్దు రాజ్యం, అది కూడా అల్పకాలికంగా లభించింది. ఇప్పుడైతే అసలు ఎవరి దగ్గర రాజ్యం లేదు. బిర్లా దగ్గర చూడండి ఎంత ఆస్తి ఉందో, ఎన్ని మందిరాలను కట్టిస్తూ ఉన్నాడు, కానీ ఏం లభించదు. పేదవారికి ఏమైనా ఇస్తున్నారా? మందిరం నిర్మిస్తున్నారు, కానీ దాంతో ఏమీ లభించదు అంటున్నారు. మనుషులు వెళ్ళి ఆ మందిరాల్లో దేవతల ముందు తల వంచుతారు. పేదవారికి దానం ఇస్తే దానికి రిటర్న్ ఎక్కువ లభిస్తుంది, మందిరం కట్టిన దానికన్నా ఎక్కువగా లభిస్తుంది. అందుకే ప్రార్థించే పెదాల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అంటారు. అందుకే బాబా పేదవారికి సహాయం చేస్తే దానికి ఇంకా ఎక్కువ లభిస్తుంది. ధర్మశాల కట్టించారనుకోండి, మనుషులు వెళ్ళి విశ్రాంతిని పొందుతారు. నెక్స్ట్ జన్మలో అల్పకాలికంగా అయినా సుఖం లభిస్తుంది. ఎవరైనా హాస్పిటల్ తెరిస్తే అక్కడ కూడా అల్పకాలికంగా సుఖం లభిస్తుంది, ఒక్క జన్మ కోసం. మరి అనంతమైన తండ్రి పిల్లలకు స్వయంగా అర్థం చేయిస్తున్నారు. పురుషోత్తమ సంగమ యుగానికి చాలా మహిమ ఉంది, మీకు కూడా మహిమ ఉంది, అందుకే మీరు పురుషోత్తమంగా అవుతున్నారు. బ్రాహ్మణులకే భగవంతుడు వచ్చి చదివిస్తున్నారు, వారే జ్ఞాన సాగరుడు. మొత్తం మనుష్య సృష్టి రూపీ వృక్షానికి వారు బీజరూపుడు. మొత్తం డ్రామా యొక్క ఆది మధ్యాంతాల రహస్యాలని అర్థం చేయిస్తున్నారు. तुमसे पूछेंगे क्या तुमको पढ़ाते हैं, बोलो क्या ये भूल गए हो गीता के भगवान वाच है ना, गीता में भगवान वाच है ना. మిమ్మల్ని అడుగుతారు మీరేం చదువుకుంటున్నారండి అని, చెప్పండి. మర్చిపోయారా? గీతా భగవంతుడు గీతను బోధించాడు కదా, గీతలో భగవాను వాచ అని ఉంది, నేను మిమ్మల్ని రాజాది రాజులుగా తయారు చేస్తాను అని. దీని అర్థం ఇప్పుడు మీకే తెలుస్తుంది. పతిత రాజులు పావనమైన రాజులను పూజిస్తారు. అంటే ద్వాపర కలియుగం నుండి ఉన్నటువంటి రాజులు సత్యత్రేతాయుగాల్లో ఉన్నటువంటి రాజులను దేవీ దేవతలుగా పూజిస్తూ ఉన్నారు. అందుకే బాబా అంటారు మిమ్మల్ని నేను రాజాది రాజులుగా తయారు చేస్తాను, రాజులకు కూడా రాజుగా తయారు చేస్తాను అని. లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానిగా ఉండేవారు. స్వర్గంలోని దేవతలు ద్వాపర కలియుగాలలో పూజింపబడతారు, గాయనం చేయబడతారు, వారికి పేరు పూజ అన్నీ జరుగుతాయి. ఈ విషయాలు ఇప్పుడు మీరే అర్థం చేసుకుంటున్నారు. భక్తులకు ఏమైనా అర్థమైందా? వాళ్ళైతే కేవలం శాస్త్రాల కథల్ని చదువుకుంటూ వింటూ వచ్చారు. ఆ కథలే చదవడం వినడం చేశారు. బాబా అంటారు మీకైతే ఇప్పుడు అన్నీ అర్థమవుతున్నాయి. ఏ గీతనైతే అర్థకల్పంగా మీరు చదువుతూ వచ్చారో దాంతో ఏమీ లాభం జరగలేదు, ఎవరి పొట్ట నిండలేదు అంటున్నారు. ఇప్పుడు మీ పొట్ట నిండుతుంది, కడుపు నిండుతుంది, మీకు తెలుస్తుంది ఈ పాత్ర ఒక్కసారి మాత్రమే నడుస్తుంది అని. ఎందుకంటే తిన్నది అరగాలి కదా, మరి విన్నది గీత అర్థమే కాలేదు, అరగలేదు. ఇప్పుడు బాబా వచ్చి చెప్తే మంచిగా జీర్ణమవుతుంది. అందుకే మీ కడుపు చాలా నిండుగా సంతోషంగా ఉంది అంటున్నారు. మీకు తెలుసు ఈ పాత్ర ఒక్కసారి నడుస్తుంది. స్వయం భగవంతుడు చెప్తున్నారు నేను ఇతడి తనువులో ప్రవేశిస్తాను. బాబా వీరి ద్వారా మాట్లాడుతున్నారు, అంటే తప్పకుండా వీరిలో ప్రవేశించి మాట్లాడుతున్నారు. పైనుండి ఏమీ డైరెక్షన్స్ ఇవ్వరు కదా. బాబా అంటారు నేను సన్ముఖంగా వస్తాను. ఇప్పుడు మీరే వింటున్నారు. ఈ బ్రహ్మకి కూడా ఏమీ తెలియదు, నేనేం చెప్తున్నానో అతనికి తెలియదు ఇంతకుముందు. ఇప్పుడే వింటున్నారు, మీతో పాటే ఇప్పుడే వింటున్నాడు ఈ బ్రహ్మ కూడా. ఆయనకేమో అంతకుముందు తెలియదు అంటున్నారు. ఇప్పుడు అన్నీ తెలుసుకుంటూ ఉన్నారు. గంగా నీళ్ళేమి పావనంగా చేయలేవు. ఇదైతే జ్ఞానం విషయం. మీకు తెలుసు బాబా సన్ముఖంగా కూర్చున్నారు. మీ బుద్ధి పైకేమీ వెళ్ళదు. ఇప్పుడు ఎదురుగా ఉన్న తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడం ఏంటి? ఎదురుగా సన్ముఖంగా వచ్చారు కదా, ఇది వారి రథము. ఇన్కో బాబా బూట్ బి కేతే హే, డిబ్బీ బి కేతే హే. ఈ బ్రహ్మ శరీరాన్ని శివబాబా బూట్ అని కూడా అంటారు, ఒక పెట్టె అని కూడా చెప్తారు. యహ డిబ్బీ మే వహ హీరా హే. ఈ పెట్టెలో ఆ వజ్రం ఉంది అంటున్నారు. ఏ వజ్రం? శివబాబా వజ్రం. శివబాబా వజ్రము ఎప్పుడు వజ్రంలాగే ఉంటారు, దానిలో మార్పులు చేర్పులు ఉండవు.
అంత ప్యూర్ డైమండ్ శివబాబా. ఈ బ్రహ్మ శరీరాన్ని బూట్ అని కూడా అంటున్నారు, పాత చెప్పు, ఈ లాంగ్ బూట్లో నేను వచ్చాను అని కూడా అంటారు బాబా. ఇదైతే వారి రథము, ఎంత ఫస్ట్ క్లాస్ వస్తువు శివబాబా. ఇన్కో తో రఖనా చాహియే సోనే కి డిబ్బీ మే. శివబాబా వజ్రంను ఎక్కడ పెట్టాలి అంటే బంగారు పెట్టెలో పెట్టాలి. గోల్డెన్ ఏజ్ డిబ్బీ బనాతే హే. మీకోసం నేను బంగారపు పెట్టెను తయారు చేయిస్తున్నాను అంటున్నారు. శరీరమే పెట్టె. సత్యుగంలో మన యొక్క శరీరం కంచన కాయగా ఉంటుంది, బంగారు పెట్టెగా తయారు చేయిస్తున్నాను అంటున్నారు బాబా. బాబా कहते हैं ना, धोबी के घर से गई छू, इनको कहते हैं छू मंत्र. छू मंत्र से सेकंड में जीवन मुक्ति. మరి చాకలి వాడికి మురికి పట్టినటువంటి వస్త్రం ఏదైనా ఇస్తే మొత్తం మురికిని వదిలించి దాన్నంతా మాయం చేసి ఇస్తారు కదా. శివబాబా చూ మంత్రం ఇస్తున్నారు. చూ మంత్రంతో సెకండ్లో జీవనముక్తి లభిస్తుంది. అందుకే వారిని జాదూగరుడు అని కూడా అంటారు, అంటే ఇంద్రజాలికుడు అని అంటారు. ఒక్క సెకండ్లో నిశ్చయం ఏర్పడిపోతుంది మేము ఇలా తయారవుతున్నాము అని. ఈ విషయాలు ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా వింటున్నారు. మొదట ఎప్పుడైతే సత్యనారాయణ కథ వినేవారో అప్పుడు ఇవేమీ తెలియదు మీకు. ఆ కథ వింటూనే ఎంజాయ్ చేశారు. ఆ సమయంలో కథ వినేటప్పుడు విదేశాలు, స్టీమర్ ఇవన్నీ గుర్తొస్తూ ఉండేవి మీకు. ఎందుకంటే దానిలో స్టోరీ చెప్తారు. ఒక వ్యాపారస్తుడు విదేశాల నుండి బోట్లో మొత్తం సిరి సంపదలను అన్నిటినీ నింపుకొని వస్తున్నాడు. దారిలో ఒక అతను కలిసి ఏముంది స్టీమర్లో అంటే ఏం లేదు, ఆకులు అన్నీ అవే, చెత్త అని అన్నాడంట. అవన్నీ చెత్తగా అయిపోయాయంట. ఇలా ఒక స్టోరీ చెప్తారు. బాబా అన్నారు అవి వినేటప్పుడు అదే గుర్తొస్తుంది. మరి అవే ఇమాజినేషన్తో చూస్తూ ఉంటారు కదా, వింటారు కదా. సత్యనారాయణ స్వామి కథను విని తర్వాత యాత్రలో బయలుదేరేటువంటి వారంట. అలాంటి వాళ్ళు మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చేవారంట సత్యనారాయణ స్వామి కథ విని వెళ్తే. బాబా అంటున్నారు మీరు ఈ చీచీ ప్రపంచంలో మళ్ళీ తిరిగి వచ్చేదే లేదు. భారతదేశం అమరలోకంగా అవుతుంది, స్వర్గం దేవీ దేవతల రాజ్యంగా మారుతుంది. ఈ లక్ష్మీనారాయణలు విశ్వానికి యజమానిగా ఉండేవారు. వీరి రాజ్యంలో పవిత్రత, శాంతి, సుఖము అన్నీ ఉండేవి. ప్రపంచంలోని వాళ్ళందరూ ఇవి కోరుతున్నారు. విశ్వంలో శాంతి కావాలి, అందరం కలిసి ఒకటిగా అవ్వాలి అని. మరి ఇన్ని ధర్మాల వాళ్ళు కలిసి ఒకటిగా అవ్వడం సాధ్యమేనా? ప్రతి ధర్మం వేరువేరుగా ఉంది, వేరువేరు ఫీచర్స్ ఉన్నాయి. అన్నీ ఒకటిగా ఎలా అవుతాయి? అక్కడైతే శాంతిధామంలోనే అందరూ ఒకటిగా ఉంటారు. పరంధామంలో మాత్రమే సర్వ ఆత్మలు ఒకే చెత్త కింద, అంటే ఒక తండ్రి దగ్గర ఒక ఇంట్లో ఒక గొడుగు క్రింద ఉంటారు పరంధామంలో మాత్రమే. కానీ అక్కడ కూడా సెక్షన్స్ ఉన్నాయి. ఎవరి సెక్షన్లో వాళ్ళ ధర్మపిత వెనకాల ఉంటారు శాంతిగా. శాంతిధామం, సుఖధామం రెండు ఉన్నాయి. అక్కడ ఒకే ధర్మం, ఒకే రాజ్యం ఉంటాయి. ఇంకొక ధర్మమే ఉండదు, శబ్దమే జరగదు. అక్కడ విశ్వంలో శాంతి అంటారు. దానిని విశ్వంలో శాంతి అంటారు. ఇప్పుడు పిల్లలకి బాబా చదివిస్తున్నారు. ఇదైతే మీకు తెలుసు కదా, పిల్లలందరూ ఏకరసంగా చదువుకోవటం లేదు, నంబర్ వారీగా అయితే ఉంటారు. ఇక్కడ రాజధాని స్థాపించబడుతుంది. మిమ్మల్ని బాబా చాలా తెలివైన వారిగా తయారు చేస్తూ ఉన్నారు. ఇది ఈశ్వరీయ యూనివర్సిటీ. భక్తులకైతే అర్థమే కాదు. అనేక సార్లు విన్నారు భగవాను వాచ్యాన్ని. ఎందుకంటే గీతనే భారతవాసీల యొక్క ధర్మశాస్త్రంగా పిలువబడుతుంది కాబట్టి భారతీయులు ఎన్నోసార్లు భగవాను వాచ అనే శబ్దం విన్నా ఏమీ అర్థం చేసుకోవటం లేదు. గీతకు అపరమపారమైన మహిమ ఉంది. సర్వశాస్త్రమై శిరోమణి భగవద్గీత అంటారు. శిరోమణి అనగా శ్రేష్టాతి శ్రేష్టమైన పతిత పావన సద్గతి దాత ఒక్క భగవంతుడే. వారే సర్వాత్మలకు తండ్రి అని అర్థం. భారతవాసీలు ఈ అర్థమే తెలుసుకోవటం లేదు. తెలివి తక్కువగా ఉన్నటువంటి వారు
ఏ కోణంతో ఏ రిలేషన్తో బాయిగా అవుతామనేది అర్థం కాకుండానే హిందూ ముస్లిం సిక్ ఈసాయి ఆపస్ మే హే బాయి అంటారు. బాయి ఏ లెక్కతో? పరస్పరం ఆత్మలమని భావిస్తే ఒక్క తండ్రి పిల్లలం, అందరం ఆత్మలం, ఆత్మకు ఏ జెండర్ లేదు కాబట్టి బాయి అనేది అర్థమవుతుంది. కానీ ఇదంతా వాళ్ళకి తెలియకుండానే అనేస్తారు. శాంతిధామంలో ఉండేవారిని మనం పాత్ర వహిస్తూ తండ్రిని మరచిపోయాం, ఇంటిని మరచిపోయాం. ఏ తండ్రి అయితే భారతదేశాన్ని మొత్తం విశ్వం పైన రాజ్యం చేసేలాగా చేశారో వారిని మరచిపోయారు. ఈ రహస్యం బాబానే అర్థం చేయిస్తున్నారు. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. మొదటి పాయింట్, అతీంద్రియ సుఖం యొక్క అనుభవం చేసుకోవటానికి గుర్తుండాలి, ఇది పురుషోత్తమ సంగమ యుగము. స్వయం భగవంతుడే చదివిస్తూ ఉన్నారు రాజాది రాజులుగా తయారు చేయటానికి అని. ఇప్పుడే మేము డ్రామా యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. ఇప్పుడే మాకు ఈ జ్ఞానం ఉంది అని. ఇవన్నీ కూడా స్మృతిలో ఉండాలి. దేనికోసం? అతీంద్రియ సుఖం అనుభవం చేసుకోవటానికి ఇవన్నీ గుర్తుంచుకోవాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఈ శరీరంతో పూర్తి బెగ్గర్గా అవ్వాలి. దీనిని మరిచి అశరీరీ ఆత్మగా భావించాలి. ఈ శరీరాన్ని కూడా మరిచి స్వయాన్ని అశరీరీ ఆత్మగా భావించాలి. वरदान, सदा संतुष्ट रह. अपनी दृष्टि वृत्ति द्वारा संतुष्टता की अनुभूति कराने वाले संतुष्ट मनी भव. సదా సంతుష్టంగా ఉంటూ తన దృష్టి వృత్తి కృతి ద్వారా సంతుష్టతను అనుభవం చేయించేటువంటి సంతుష్టమనీ భవ. తన దృష్టి వృత్తి కృతి. దృష్టి అంటే తెలుసు, వృత్తి అంటే మనోవృత్తి, కృతి అంటే కర్మలు. ఈ మూడిటి ద్వారా సంతుష్టతను అనుభూతి చేయించాలి అందరికీ. అలా అనుభూతి చేయించే సంతుష్టమనిగా కావాలి అంటున్నారు. వివరణ, బ్రాహ్మణ కులంలో విశేష ఆత్మలెవరనగా సదా సంతుష్టత యొక్క విశేషత ద్వారా స్వయము సంతుష్టంగా ఉంటారు మరియు తన దృష్టి వృత్తి కృతి ద్వారా ఇతరులకు కూడా సంతుష్టత యొక్క అనుభూతిని చేయిస్తారు. వారే సంతుష్ట మనులు. సదా సంకల్పం, మాట, సంఘటన యొక్క సంబంధ సంపర్కం కర్మలలో బాప్దాదా ద్వారా తన పైన సంతుష్టత యొక్క గోల్డెన్ పుష్పాల వర్షమును అనుభవం చేస్తారు. సంకల్పం, మాటలు, సంఘటన, సంబంధ సంపర్కం, కర్మలు అన్నింటిలో కూడా బాబా ద్వారా గోల్డెన్ పుష్పాల వర్షం తన పైన కురుస్తున్నట్టుగా అనుభవం చేస్తారు. ఇటువంటి సంతుష్ట మనులే బాప్దాదా మెడలో హారంగా అవుతారు, రాజ్యాధికారిగా అవుతారు మరియు భక్తుల కోసం మాలలో స్మరించే యోగ్యంగా అవుతారు. భక్తుల స్మరణ మాలలో మనులుగా అవుతారు. स्लोगन, नेगेटिव और वेस्ट को समाप्त कर मेहनत मुक्त बनो. నెగిటివ్ మరియు వేస్ట్ని సమాప్తం చేసి శ్రమ నుండి ముక్తులుగా కండి. చెడు వ్యర్థం రెండు సమాప్తం అయిపోయి శ్రమ నుండి ముక్తులుగా అవ్వాలి. ఈరోజు స్వమానము, నేను ఆత్మను సంతుష్టమనిని. నేను
సంతుష్టమణిని. రోజంతలో దృష్టి, వృత్తి, కృతి ద్వారా కూడా, సంబంధ సంపర్కం ద్వారా కూడా బాబా నా పైన గోల్డెన్ పుష్పాల వర్షాన్ని కురిపిస్తున్నారు. నేను సంతుష్టమణిని, నేను అందరినీ సంతుష్ట పెడతాను. కర్మలతోనూ, మాటలతోనూ, సంకల్పాలతోనూ, దృష్టితోనూ. ఇదే లక్ష్యం తీసుకొని రోజంతా సంతుష్టతను అనుభవం చేద్దాం. ఓం శాంతి.